శ్రీరామనవమి రోజు ఈ పనులు అసలే చేయకండి. కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే. దేశవ్యాప్తంగా రామభక్తులు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అయితే రామయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఈ రోజు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. మరికొన్ని అసలే చేయకూడనివి ఉన్నాయి. ఇంతకీ ఆ పనులేంటో ఇప్పుడు చూద్దామా? చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ గడియలు ఈ ఏడాది 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం నవమి తిథి ప్రారంభం ఏప్రిల్ 5వ తేదీ శనివారం రాత్రి 12 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు నవమి తిథి అయితే ఉంటుంది. మనకి హిందూ చాంద్రమానం ప్రకారం ఏ పండగనైనా సరే సూర్యోదయంతో ఏ తిథి అయితే ఉందో ఆ తిథిని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి నవమి తిథి సూర్యోదయంతో ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజున ఉంది కనుక ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజునే మనం శ్రీరామనవమి పండుగను అనేది జరుపుకోవాలి. ఈ పవిత్రమైన రోజు చేయాల్సినవి చేయకూడనివి కొన్ని పనులున్నాయి. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు తప్పక కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో చూద్దామా? శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించుకోవాలి. కొత్త బట్టలు ధరించాలి. ఆ తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడు విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ పూజలో శ్రీ సీతారాముణ్ణి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి. అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు ఆహారపు నియమాల గురించి తెలుసుకొని వాటిని పాటించినప్పుడే పుణ్యఫలాలు దక్కుతాయని పండితులు సూచిస్తున్నారండి. ఈరోజు ఉపవాసం ఉండేవారు రోజంతా హైడ్రేట్గా ఉండడానికి తగినంత వాటర్, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటి కొన్ని పానీయాలు తీసుకోవాలని చెప్తారు. అలాగే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అంటే కొన్ని తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి. చేయకూడనివి ఏంటో చూద్దామా? శ్రీరామనవమి రోజు చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అసలు ముట్టుకోవద్దు. కోదండరాముణ్ణి కొలిచే ఈ రోజున మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు అని పండితులు సూచిస్తున్నారండి. అలా చేయడం అశుభమని చెప్తున్నారు. ఇతరుల్ని దూషించకూడదని, గొడవలు పడకూడదని, అబద్ధాలు ఆడకూడదని పండితులు చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ణి ఆరాధించే ఈరోజు తయారు చేసుకునే వంటల్లో అల్లం, వెల్లుల్లి వాడకపోవడం మంచిదండి. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదని చెప్తున్నారండి. వీటితో పాటు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిలో ప్రధానంగా ఉపవాసం తర్వాత ఎక్కువ కారం, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలని తీసుకోపోవడం మంచిదండి. ఎందుకంటే అవి ఫాస్టింగ్ తర్వాత జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున స్వామివారికి 5 ఒత్తులతో దీపారాధన చేయాలండి. అలాగే తులసిమాలను సమర్పించాలి. ఈ రోజున రామాలయానికి దర్శించుకొని దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారాముల కళ్యాణం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే గనుక అనుకున్న కార్యాల్లో అన్నీ దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపత్తులు అనేవి చేకూరుతాయండి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథవ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈరోజు పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్తరాన్ని, శ్రీరామ రక్షాస్తోత్రాన్ని, శ్రీరామ అష్టకం, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణం మొదలుగున్న స్తోత్రాలతో రాముణ్ణి పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము, వడపప్పు, చలివిండి, అలాగే కమలాకాయలు, అరటిపళ్ళు మొదలుగున్న వాటిని నైవేద్యంగా సమర్పించుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియోని చూడండి. శ్రీరామనవమి రోజు
పూజ చేసుకోవాల్సిన సమయాలు, శుభ సమయాలు, అశుభ సమయాలు, ముహూర్తం, అభిజిత్ ముహూర్తం ఎప్పుడు, అవన్నీ వాటి గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసి పెట్టానండి లోగడ మన ఛానల్లో. ఒకసారి ఆ వీడియోను కూడా చెక్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి. ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.